Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి మనం నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే solve dy by dx is equal to 2x plus y plus 3 divided by 2y plus x plus 1. ఓకే, ఇది సో నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? dy by dx is equal to ax plus by plus c divided by a dash x plus b dash y plus c dash ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 3 కేసెస్ అని చెప్పాను కదా, సో బి వాల్యూ కనుక్కుంటాం. సో అదేవిధంగా మైనస్ ఏ డాష్ కనుక్కుంటాం. సో ఆ రెండు నాట్ ఈక్వల్ అయిపోతుంది, అంటే కేస్ 1ని చేయలేము. నెక్స్ట్ సో ఏ బై ఏ డాష్ కనుక్కుంటాము, బి బై బి డాష్ కనుక్కుంటాం. సో ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ అయితే కేస్ 1, రెండోది కేస్ 2 ఏంటి, ఇది నాట్ ఈక్వల్ అవుతే నెక్స్ట్ ఏ బై ఏ డాష్ బి బై బి డాష్ చేస్తాం, అప్పుడు కేస్ 2. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇవి కూడా నాట్ ఈక్వల్ టు అవుతాయి, అప్పుడు కేస్ 3. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లము కేస్ 3ని ఉపయోగించి చేయాలి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాము. చూడండి, సో ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాద్దాము. ఓకే, సో గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ డిఈ ఈస్ ఏంటంటే dy by dx is equal to 2x plus y plus 3 divided by first x terms రాద్దాం, x plus 2y plus 1. ఓకే, సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. సో ఇప్పుడు మనం దీన్ని ax plus by plus c by a dash x plus b dash y plus c dash తో కంపేర్ చేద్దాం. Comparing the above equation with దేంతో కంపేర్ చేయాలి? సో dy by dx is equal to ax plus by plus c divided by a dash x plus b dash y plus c dash. We get, సో అప్పుడు ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2 అని, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కామా బి ఈజ్ ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ 1, అదేవిధంగా సి అంటే కాన్స్టెంట్ 3. నెక్స్ట్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ 1, బి డాష్ వై కోఎఫిషియంట్ 2, సి డాష్ కాన్స్టెంట్ 3 1 1. ఓకే, ఇప్పుడు మనము సో కండిషన్ని చెక్ చేద్దాం. సో హియర్ మీరు అబ్జర్వ్ చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, దాన్ని మైనస్ ఆఫ్ ఏ డాష్ లాగా రాస్తామా అంటే రాయలే, బి వాల్యూ 1 వచ్చింది, అదేవిధంగా ఏ డాష్ 1 అంటే మైనస్తో మల్టిప్లై చేయాలి, మైనస్. సో ఈ రెండు నాట్ ఈక్వల్. ఓకేనా, సో కాబట్టి కేస్ 1ని ఉపయోగించి చేయలేమన్నమాట. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు రాయకూడదు మనం. సో బి నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్, బి వాల్యూ 1 మైనస్ ఏ డాష్ అంటే -1 నాట్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెక్ చేద్దాం. సో ఆల్సో ఏ బై ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కనుక్కుందాం. ఎంత ఏ అంటే ఎంత 2 by 1 అంటే 2. నెక్స్ట్ అదేవిధంగా బి బై బి డాష్ కనిపెడదాము. సో బి అంటే ఎంత 1 by 2. ఓకే, సో ఇప్పుడు ఏ బై ఏ డాష్ 2 వచ్చింది, బి బై బి డాష్ 1 by 2, దే ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఏ బై ఏ డాష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బై బి డాష్. అంటే కేస్ 1ని ఉపయోగించి చేయలేము, కేస్ 2ని ఉపయోగించి చేయలేము, కేస్ 3 చేయాలి. మరి కేస్ 3 ఏం చేస్తామంటే చూడండి, ఇంకా పుట్ స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x ప్లస్ హెచ్, అదేవిధంగా స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K. ఓకే,
సరే, ఇప్పుడు మనము ఇంకా ఏం చేస్తామంటే ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డిఎక్స్, అదేవిధంగా డివై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డివై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డివై. ఓకే, డెరివేటివ్ చేస్తాం, ఇది కాన్స్టెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. సో ఇప్పుడు స్మాల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ క్యాపిటల్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని మనం 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, స్మాల్ ఎక్స్ అంటే ఏంటి, స్మాల్ వై అంటే ఏంటి, అవన్నీ 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 1 ఇంప్లైస్ డివై బై డిఎక్స్ అంటే ఎంత, సో డివై అంటే స్మాల్ డివై అంటే సో డి క్యాపిటల్ వై, డి నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ లేక మార్చేసాము. సో 2 ఇంటూ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, అదేవిధంగా ప్లస్ ప్లస్ వై, వై అంటే ఎంత, క్యాపిటల్ వై ప్లస్ కే, నెక్స్ట్ ప్లస్ 3 అలానే రాస్తున్నాను, డివైడెడ్ బై మళ్ళీ డినామినేటర్లు కూడా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 2 ఇంటూ వై అంటే క్యాపిటల్ వై ప్లస్ కే, మళ్ళీ ప్లస్ 1, దాన్ని అట్లనే రాస్తున్నా. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి, సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి 2x ప్లస్ 2h ప్లస్ వై ప్లస్ కే ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ సో అదేవిధంగా డినామినేటర్లో ఏముంది, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 2y ప్లస్ కే 2k ప్లస్ 1. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, మనం హెచ్కేలు కాన్స్టెంట్స్ ఒక చోట రాస్తాం. ఓకే, ఎక్స్ వైలు ఒక చోట రాసేస్తాం. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ 2x ప్లస్ వై ఒక చోట రాస్తున్నా, మిగిలినవన్నీ ఒక చోట రాస్తున్నా. సో 2h ప్లస్ కే ప్లస్ 3. ఓకే, డివైడెడ్ బై నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 2 క్యాపిటల్ వై ప్లస్ నెక్స్ట్ స్మాల్ హెచ్ ప్లస్ 2k ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తాను. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇంతకుముందు 1 ఇచ్చాము, దానికి గివెన్ ఈక్వేషన్ ఇది 2. ఇప్పుడు సో 2h ప్లస్ కే ప్లస్ 3 దాన్ని ఏం చేస్తాం, 0కి ఈక్వేట్ చేస్తాము. సో దీన్ని కూడా 0కి ఈక్వేట్ చేసి కే వాల్యూస్ కనుక్కుంటాను, ఆ హెచ్కేలో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0లో అయిపోతాయి. అప్పుడు 2x ప్లస్ 2y బై ఎక్స్ ప్లస్ 2y ఇస్తుంది. దట్ ఈస్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. ఎక్స్ పవరు వై పవర్ సేమ్గా ఉంది, 1 1 హోమోజీనియస్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో హోమోజీనియస్ ఈక్వేషన్లో పుట్ y ఈజ్ ఈక్వల్ bxని సబ్స్టిట్యూట్ చేసి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, హెచ్ కామా కే కనుక్కోవాలి, స్మాల్ హెచ్ స్మాల్ కే. ఓకే, లెట్ అందుకోసం 0కి ఈక్వేట్ చేయాలి వాటిని. 2h ప్లస్ కే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక నంబర్ 3 ఇస్తున్నాను. అదేవిధంగా సో డినామినేటర్లో ఉంది చూడు, హెచ్ ప్లస్ 2k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇప్పుడు 3 4ని సాల్వ్ చేస్తున్నాం. మనకు తెలుసు క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. సాల్వింగ్ 3 and 4 we get. Solving 3 and 4 we get. ఓకే, ఫస్ట్ మనం ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగించాలంటే కే కోఎఫిషియంట్ రాయాలి, కాన్స్టెంట్, మళ్ళీ హెచ్ కోఎఫిషియంట్. రెండవ ఈక్వేషన్ కూడా అలానే కేతో స్టార్ట్ చేసి కేతో ఎండ్ చేయాలి, హెచ్ కామా కేలు కనుక్కోవడానికి. ఓకే, సో ఫస్ట్ కే కోఎఫిషియంట్ మొదటి ఈక్వేషన్లో 1, అదేవిధంగా కాన్స్టెంట్ 3, అదేవిధంగా హెచ్ కోఎఫిషియంట్ 2, మళ్ళీ 1. కాబట్టి 1 కే కోఎఫిషియంట్, కాన్స్టెంట్ 3, హెచ్ కోఎఫిషియంట్ 2, కే కోఎఫిషియంట్ 1, 1 3 2 1. ఓకే, నెక్స్ట్ రెండవ ఈక్వేషన్లో కే కోఎఫిషియంట్ 2 1 1 2. సో 2 1 1 2 చూడండి, 2 1 1 2. వీటి మిడిల్లో ఇప్పుడు హెచ్ కే
అలానే 1 వేసుకోవాలి. ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ h/, ఇది ఏబిసిడి అనుకోండి, ఏడి మైనస్ బీసీ, 1 × 1 1 మైనస్ 3 × 2 6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు k/, ఏడి మైనస్ బీసీ, మళ్ళీ 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ బీసీ, 4 మైనస్ 1. ఓకే, సో నెక్స్ట్ h/-5 1 మైనస్ 6 అంటే, సో ఈజ్ ఈక్వల్ టు k/3 మైనస్ 2 ప్లస్ 1. అదేవిధంగా 1/4 మైనస్ 1 అంటే 3. ఇప్పుడు h, k వాల్యూ కనుక్కోవాలి అంటే ఇప్పుడు h టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి, k టర్మ్ని కాన్స్టెంట్కి. సార్ మీరు ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు కదా, ఫస్ట్ 2 టర్మ్స్ ఈక్వేట్ చేసుకుంటే నీకు hkలు వస్తాయా చెప్పండి. క్రాస్ మల్టిప్లై చేస్తే h ఈజ్ ఈక్వల్ -5k రాదు, కాబట్టి కాన్స్టెంట్కి మాత్రమే ఈక్వల్ చేయాలి. ఎస్, h/, మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటి, న్యూమరేటర్లో ఉన్న ఒకటి మైనస్. ఓకే, సో 1/3. నెక్స్ట్ అదేవిధంగా k/1 ఈజ్ ఈక్వల్ టు 1/3. సో h ఈజ్ ఈక్వల్ టు, ఇంకా క్రాస్ మల్టిప్లై చేయండి. సో 5 అనేది డివిజన్లో ఉంది, సో రైట్ సైడ్కి అయితే మల్టిప్లైర్ అవుద్ది, అంటే -5/3, -5/3. అదేవిధంగా k ఈజ్ ఈక్వల్ టు 1/3, అది అట్లనే 1 × 1 అంటే 1. సో hkలు వచ్చేసాయి కదా, సో ఇప్పుడు మనము ఆ hkని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మొత్తం 0 అయిపోతుంది. రఫ్లో చెక్ చేద్దాం. 2 × h అంటే ఎంత, -5/3, ప్లస్ k అంటే ఎంత, 1/3 + 3 అనమాట. ఇందులో చేయండి, అప్పుడు ఇక్కడ డినామినేటర్ సేమ్ అవునా, 3, ఎల్సిఎం సేమ్ 3, ఎల్సిఎం సేమ్ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయండి, -10 + 1, ఇక్కడ ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి, 3 × 3 9, 9 + 1 10 - 10 0/3, 0/anything 0. కాబట్టి hkని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎల్సిఎం 3 అనమాట. సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయండి, -2 × 5 10, డినామినేటర్ సేమ్ 1, ఇక్కడ ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి, అంటే 1 × 3 3. ఓకే, సో ఎల్సిఎం లేదు కాబట్టి 1 × 3 3, మళ్ళీ ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి 9. ఓకే, ఎస్. ఇప్పుడు అదేవిధంగా డినామినేటర్లో ఉన్న దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి, h + 2k + 1లో సబ్స్టిట్యూట్ చేయండి. h అంటే ఎంత, -5/3 + 2k, అంటే kని 2తో మల్టిప్లై చేయండి, 2 × 1/3, 2/3 + 1. మళ్ళీ ఎల్సిఎం చేసుకో, డినామినేటర్ సేమ్, న్యూమరేటర్స్ యాడ్ చేయి, ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయి, ఏమవుతుంది, -5 + 5 0/anything 0. కాబట్టి సో అది అనమాట. ఇప్పుడు మనం ఇంకా 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తే స్మాల్ d క్యాపిటల్ Y d క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇంకా 2 క్యాపిటల్ X ప్లస్ y డివైడెడ్ బై క్యాపిటల్ X ప్లస్ 2y. ఓకే, ఇంకా అదంతా 0 అయిపోయింది. ఎస్, ఇది మళ్ళీ హోమోజీనియస్ ఈక్వేషన్ లాగా ఉంది, ఎందుకంటే ఎక్స్కి పవర్ 1 వైకి పవర్ 1, డినామినేటర్లో numerator and denominator have same degree, so this is homogeneous differential equation. Okay, so this is a, దీనికి ఒక నంబర్ మళ్ళీ ఇస్తున్నాను, నంబర్ అక్కడ 4 కదా 5. this is a homogeneous differential equation. సో ఈ మోడల్ మనం ఏం చేస్తాము, స్మాల్ x లో ఉంటే ఈక్వేషన్ స్మాల్ x స్మాల్ y ఉంటే పుట్ స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు vx అనుకుంటాం. ఇప్పుడు క్యాపిటల్ Y, పుట్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు v క్యాపిటల్ X. ఓకే, సో చివరిలో మనము ఇవి ఉపయోగించుకుంటాం. v ఇక్కడ నుంచి y/x అవుతుంది, క్యాపిటల్ Y/క్యాపిటల్ X. ఇప్పుడు దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకు ఇక్కడ dy/dx కనుక ఇది కనుక్కోవాలి, అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x ఉంది, కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ X ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో క్యాపిటల్ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఓకే చూడండి, సో డి క్యాపిటల్ y/dx ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లోనే, ఒకటి u ఒకటి v అనుకో, uv హోల్ డాష్ ఫార్ములా uv హోల్ డాష్ ఫార్ములా uv డాష్ ప్లస్ vu డాష్.
ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకుని ఇంకొక దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ డాష్ అంటే డిఫరెన్షియేషన్, యూ అంటే వి తీసుకో, వి యూ డాష్ అంటే ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, 1 క్యాపిటల్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్, నువ్వు ఎందుకు క్యాపిటల్ ఎక్స్తో చేస్తున్నావు, ప్లస్ వి అంటే ఏంటి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్, యూ డాష్ అంటే విని నువ్వు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయి అంటే dv/dx. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఆ dy/dx మనం నంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5 implies v ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఇంకా 2 క్యాపిటల్ ఎక్స్, y బదులు ఏమనుకున్నాం మనము vx, y ప్లేస్లో vx రీప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఉంటుంది ప్లస్ 2 ఇంటూ y అంటే vx, y అంటే vx. ఓకే, ఇప్పుడు ఇంకా వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా, v ప్లస్ ఎక్స్ ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో నుంచి క్యాపిటల్ ఎక్స్ని కామన్ తీస్తే ఇంకా 2 ప్లస్ v ఉంటుంది, డివైడెడ్ బై డినామినేటర్లో నుంచి క్యాపిటల్ ఎక్స్ని కామన్ తీయచ్చు, అప్పుడు ఇక్కడ ఏముంటుందంటే 1 ప్లస్ 2v ఉంటుంది, 1 ప్లస్ 2v. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ v ప్లస్ ఎక్స్ ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ v బై 1 ప్లస్ 2v. ఓకే, ఇప్పుడు ఈ vని రైట్ సైడ్కి తీసుకెళ్దాం, మైనస్ v అవుతుంది. సో ఎక్స్ ఇంటూ dv/dx is equal to 2 plus v divided by 1 plus 2v plus v, that transform to RHS, that becomes minus v. Next, x into dv/dx is equal to, ఇక్కడ LCM చేయండి, 1 plus 2v. ఓకే, డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ని అలానే రాయండి. సో 2 ప్లస్ v మైనస్ ఆఫ్ vతో మల్టిప్లై చేయి, మైనస్ ఆఫ్ v ఇంటూ 1 ప్లస్ 2v, v ఇంటూ 1 ప్లస్ 2v. ఓకే, నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. ఓకే, చూడండి. సో స్మాల్ ఎక్స్ ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, సింప్లిఫికేషన్ చేద్దాం. సో 2 ప్లస్ v మైనస్ vతో మల్టిప్లై చేయండి, v ఇంటూ 1v, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2v ఇంటూ v స్క్వేర్, కాబట్టి మైనస్ 2v స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ 2v. ఓకే, ఎస్, ఇక్కడ ఉన్న మైనస్ v ప్లస్ v క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఎక్స్ ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు, ఇంకా చూడండి న్యూమరేటర్లో 2 మైనస్ 2v స్క్వేర్ ఉంది, 2 మైనస్ 2v స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ 2v. అగైన్ న్యూమరేటర్ నుంచి 2ని కామన్ తీసుకోవచ్చు. సో ఎక్స్ ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు, 2ని కామన్ తీస్తే 1 మైనస్ v స్క్వేర్ బై 1 ప్లస్ 2v ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనము వేరియబుల్ని సపరేట్ చేసేద్దాము. వేరియబుల్ని సపరేట్ అంటే ఎక్స్ వేరియబుల్స్ అన్నీ ఒక చోట, వి వేరియబుల్ అన్నీ ఒక చోట, ఈ డివి అట్లానే ఉండనివ్వండి. ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతాయి, డినామినేటర్ న్యూమరేటర్ అవుతాయి. ఈ ఎక్స్ అనేది మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది, 1/x, 1/dx ఇంటూ dx అవుతుంది, కాబట్టి 1/x dx అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి, సో రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 1, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వస్తే 1 ప్లస్ 2v బై, ఆ 2ని అట్లనే పెట్టేయండి, 1 మైనస్ v స్క్వేర్, 1 మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/x ఇంటూ, ఇక్కడ dv రాసేసి, ఇక్కడ ఉంది కదా dv, ఆ dv రాసేసి dx. ఓకేనా, చూడండి ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ కింద రెసిప్రోకల్ అవుతుంది, 1 ప్లస్ 2v బై 1 మైనస్ v స్క్వేర్, dv రాశాను. ఓకే, 1/x dx, క్యాపిటల్ dx. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, 2/. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం, వేరియబుల్ని సపరేట్ చేసి
ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సపరేట్ చేసాం, కొద్దిగా సింప్లిఫికేషన్, ఇంటిగ్రేషన్ ఫార్ములా రావడం కోసం కొద్దిగా అరేంజ్మెంట్. ఓకే, సో ఇంటెగ్రల్ 1 plus 2v divided by 1 minus v square into dv is equal to, ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తే 1 by x into dx. ఇదేమో వస్తుంది ఇంటెగ్రల్ 1 by x log x. మరి దీనికి కొద్దిగా సింప్లిఫికేషన్. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేద్దాం. న్యూమరేటర్లో డినామినేటర్లు ఈక్వల్ టర్మ్స్ ఉన్నప్పుడు డివైడ్ చేయొచ్చు. 1 2v ఒక టర్మ్, 1 మైనస్ v స్క్వేర్ ఒక టర్మ్, డివైడ్ చేయొచ్చు. ఓకే, సో 1 మైనస్ v స్క్వేర్, ఇక్కడ నెక్స్ట్ ప్లస్ ఉంది 2v బై 1 మైనస్ v స్క్వేర్ ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటెగ్రల్ 1 బై x dx. సరే, ఓకే, సో మరి నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నా దీంతో. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఈ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో మా ఫ్రెండ్ ఛానల్ కెమిస్ట్రీ ఎస్ఆర్ అని, ఓకే, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. కెమిస్ట్రీకి సంబంధించిన అన్ని వీడియోస్ ఆ ఛానల్లో ఉన్నాయి. ఓకే, కంటెంట్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాబట్టి సో టాప్ 16 క్వశ్చన్స్, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 16 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్కి సంబంధించిన 16 క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి నీట్గా ఎక్స్ప్లెనేషన్తో. కాబట్టి మీరు ఒక్కసారి ఈ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఫ్రెండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, సో అది అన్నమాట. సో ఎవరికైనా ఈ ఛానల్ సార్ కెమిస్ట్రీ సార్ ఛానల్ తెలియదంటే లింక్ కావాలి అనుకుంటే నా నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. నేను లింక్ని షేర్ చేస్తాను, 9059057424 అనమాట. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఉన్నాయి, సో ఈ 16 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా మీకు 40 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, ఎస్, కంటెంట్ చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాబట్టి మరొకసారి దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ని మనం సపరేట్గా స్ప్లిట్ చేసేద్దాము. చూడండి, సో ఇంటెగ్రల్ 1 బై 1 మైనస్ v స్క్వేర్ dv. ఓకే, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ చూడండి, ప్లస్ కదా, సరే, ప్లస్ ఇంటెగ్రల్ 2v బై 1 మైనస్ v స్క్వేర్ ఇంటూ dv. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటెగ్రల్ 1 బై x dx. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్గా దాన్ని చూస్తుంటే ఫార్ములా లాగా ఉంది. ఏంటి సార్ అంటే ఇంటెగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఫార్ములా ఏంటంటే 1 బై 2a ఇంటూ లాగ్ ఆఫ్ మోడ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. కాబట్టి గుర్తుంచుకోండి, డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తాయి. సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు 1 బై 2a లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. డినామినేటర్లో ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకో, ఇంటెగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. డినామినేటర్లో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది అనుకో, 1 బై 2a లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ గుర్తుంచుకోవాలి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ అంటే ఏంటి, 1 అనమాట. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, 1 బై 2a అంటే 1, ఓకేనా, లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్, ఏ అంటే ఎంత, సో ఏ అంటే 1 కదా, 1 ప్లస్ ఎక్స్ అంటే ఎక్సే, ఇక్కడ ఎక్స్ అంటే వి అనమాట. ఓకేనా, ఇక్కడ వి కదా, అక్కడ ఫార్ములాలో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, వి ఉంది కాబట్టి వి అనమాట, బై 1 మైనస్ వి. ఓకే, 1 బై 2a లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. ఏ అంటే 1, ఎక్స్ అంటే వి. ఓకే, ఎస్,
ఇక్కడ చూడండి, మీరు దీన్ని చూస్తా అంటే డైరెక్ట్గా ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట. ఏంటంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయండి, అది న్యూమరేటర్లో ఉండాలి. అప్పుడు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్ని రాసుకుంటాం. అయితే చూడండి, 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, అది న్యూమరేటర్లో ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. మైనస్ వి స్క్వేర్కి డెరివేటివ్ మైనస్ 2v. వి స్క్వేర్కి డెరివేటివ్ 2v, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2v. అంటే నీకు మైనస్ ఉండాలి న్యూమరేటర్లో, అంతే అవునా? ఎస్. కాబట్టి ఈ ప్లస్ నేను ఏం రాస్తుంటే మైనస్ ఆఫ్ మైనస్ రాసుకోవచ్చా? ఎస్, రాసుకో. అప్పుడు మన ఫార్ములా వచ్చేస్తుంది. డినామినేటర్ డెరివేట్ చేయండి, న్యూమరేటర్లో ఉండి కాన్స్టెంట్, ఇక్కడ డిఫరెన్షియేషన్ 0, మైనస్ వి స్క్వేర్కి డెరివేటివ్ మైనస్ 2v ఉంది. అలాంటప్పుడు ఈ ఫార్ములాని ఉపయోగించుకోవచ్చు. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ వి స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ 2 ఇంటూ లాగ్ ఎక్స్ రాశాను. అన్ని లాగ్లో ఉన్నాయి, ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ కాబట్టి రాశాను. ప్లస్ లాగ్ సి రాశాను, వేర్ సి ఇస్ ఆర్బిటరీ స్మాల్ వాల్యూ. అన్ని లాగ్లో ఉన్నాయి చూడండి. అప్పుడు మీరు లాగ్ సి రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఇంకా 1 ప్లస్ వి బై 1 మైనస్ వి ఉంది. మైనస్ ఇందాకే చెప్పాను, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మాడ్ 1 మైనస్ వి స్క్వేర్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఇది, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎలా రాసాం సార్? లాగ్ ఎక్స్ పవర్ ఎంని మనం ఎం లాగ్ ఎక్స్ ఎలా రాస్తామో అదేవిధంగా ఎం లాగ్ ఎక్స్ని లాగ్ ఎక్స్ పవర్ ఎం, ఈ బేస్ పవర్ అవుద్ది ఎక్స్కి. ఓకే, ఎక్స్ పవర్ ఏమవుద్ది? 2 అవుద్ది, ప్లస్ లాగ్ సి. ఓకే, ఇంకేంటి? సో 1/2 ఉంది కదా, మళ్ళీ బేస్ ఈ పవర్కి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఎస్, చూడండి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ వి బై 1 మైనస్ వి హోల్ పవర్ 1/2 అవుతుంది. ఎప్పుడైనా ఎక్స్ పవర్ 1/2 ఏం రాసుకోవచ్చు? రూట్ ఎక్స్ రాయొచ్చు. సో మైనస్ దీన్ని ఇలానే రాస్తున్నా, 1 మైనస్ వి స్క్వేర్. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ఇంటూ బి. లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి కాబట్టి సో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ రూట్ 1 ప్లస్ వి బై 1 మైనస్ వి రాసుకోవచ్చు. ఒకవేళ మైనస్ ఉంటే మాడ్యులస్లో ప్లస్ అవుద్ది కాబట్టి దీన్ని ఎట్లయినా రాసేయచ్చు. లాగ్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి. ఇప్పుడు ఇది ఎలా ఉంది? లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి అవుతుంది. సో లాగ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? రూట్ 1 ప్లస్ వి బై 1 మైనస్ వి బై 1 మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ ఇదంతా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సి. బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది రూట్ 1 ప్లస్ వి బై 1 మైనస్ వి. ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే డినామినేటర్లో 1 ఉంటుంది, 1 మైనస్ వి స్క్వేర్ బై 1 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ 1 బై 1 మైనస్ వి స్క్వేర్. సో 1 బై 1 మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి. ఇప్పుడు ఇంకొక స్టెప్, ఇక్కడ రూట్ వెళ్ళిపోవడానికి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. ఓకే, మరి నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. దీన్ని ఇంకొద్దిగా నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను. 1 మైనస్ వి స్క్వేర్ని 1 ప్లస్ వి ఇంటూ 1 మైనస్ వి రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. ఓకే, అది చూడండి, రూట్ ఆఫ్ 1 ప్లస్ వి బై 1 మైనస్ వి ఇంటూ 1 బై 1 plus v into 1 minus v. Okay, so is equal to capital X square c. మరి ఇప్పుడు ఇక్కడ రూట్ ఉంది కదా, మరి ఆ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఇక్కడ చూడండి, రూట్ 1 ప్లస్ వి బై 1 మైనస్ వి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో అదేవిధంగా 1 బై ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టర్మ్కి స్క్వేర్ వస్తుంది, అవునా? సో 1 ప్లస్ వి హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి.
ఎక్స్ పవర్ 4 అయిపోతుంది, క్యాపిటల్ ఎక్స్ పవర్ 4. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 సి పవర్ 4 అవుతుంది. సో సి పవర్ 4 అన్న సి అన్న వెరీ స్మాల్ వాల్యూ. సి ఈజ్ ఈక్వల్ 0 పాయింట్ సంథింగ్, సి పవర్ 4 0 పాయింట్ సంథింగ్, హోల్ పవర్ 4 అంటే 0 పాయింట్ సంథింగ్. కాబట్టి సో మీరు సి పవర్ 4 రాసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటంటే 1 ప్లస్ వి బై 1 మైనస్ వి ఇంటూ, ఇక నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఉందా? ఎస్ ఉంది, చూడండి. ఇప్పుడు ఇంకొక స్టెప్ రాస్తున్నా. 1 ప్లస్ వి హోల్ స్క్వేర్ని 1 ప్లస్ వి ఇంటూ 1 ప్లస్ వి రాసుకోవచ్చు, ఇంటూ 1 మైనస్ వి హోల్ స్క్వేర్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ఇంటూ సి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ వి క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే చూడండి, న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో 1 మైనస్ వి హోల్ స్క్వేర్, 1 మైనస్ వి హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, కాబట్టి 1 ప్లస్ వి ఇంటూ 1 మైనస్ వి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ఇంటూ సి. ఇప్పుడు ఇక క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఎక్స్ పవర్ 4 ఇంటూ సి ఇంటూ 1 ప్లస్ వి ఇంటూ 1 మైనస్ వి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉందిగా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్. ఇప్పుడు చూడండి, మన ఆన్సర్ అనేది XY వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ వి ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం వి ప్లేస్లో మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అని. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, y బై ఎక్స్ అవుతుంది. ఓకేనా, ఎస్. సో v ఉన్న చోటు y బై ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎక్స్ పవర్ 4 సి ఇంటూ 1 ప్లస్ ఏం రాయొచ్చు, y బై ఎక్స్ రాయొచ్చు v ప్లేస్లో, ఇంటూ 1 మైనస్ y బై ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ పవర్ 4 ఇంటూ సి ఇంటూ ఎల్సిఎం చేయండి, ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై. మళ్ళీ ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఏ బై బి హోల్ క్యూబ్ని ఏ క్యూబ్ బై బి క్యూబ్ రాసుకోవచ్చు. ఇక్కడ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ పవర్ 4 బై 4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సరే ఇంకొక స్టెప్ రాస్తున్నాను. చూడండి, ఎక్స్ పవర్ 4 ఇంటూ సి ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్, క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్, ఏ క్యూబ్ బై బి క్యూబ్ కాబట్టి, సో డివైడెడ్ బై క్యాపిటల్ ఎక్స్ క్యూబ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోయింది. సో కాబట్టి మిగిలింది ఏంటంటే సి ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆన్సర్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉండాలి. ఎందుకు, ప్రాబ్లం స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చూడండి, స్టార్టింగ్లో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ రాసాము. సో ఇక్కడ నుంచి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, స్టార్టింగ్లో -5/3. ఇక్కడ నుంచి క్యాపిటల్ ఎక్స్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్లో, అంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ -5/3 లెఫ్ట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది. కాబట్టి సో సి ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ 5/3 ప్లస్ వై అంటే చూద్దాం. చూడండి, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ కే, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ వైనే క్యాపిటల్ వైయే కావాలి, ప్లస్ కే అంటే 1/3. ఈ వై అట్లనే ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది, వై -1/3, వై -1/3. ఓకే, ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంటే సో మళ్ళీ ఇదో ఇక్కడ మనం నోట్ చేసేసాము, స్మాల్ ఎక్స్ ప్లస్ 5/3.
మైనస్ ఆఫ్ క్యాపిటల్ వై అంటే మైనస్ ఆఫ్ వై అంటే ఇదే కదా, మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ వై ప్లస్ 1/3 మైనస్ వై ప్లస్ 1/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఈ రెండింటికి డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని ఇక్కడ సింబల్ మైనస్ సబ్ట్రాక్షన్ చేయండి. 5 - 1/3 అంటే 4/3 అని, ప్లస్ 4/3. సో అదేవిధంగా ఎక్స్ ఇక్కడ మైనస్ వై, ఎక్స్ మైనస్ వై 5 + 1 6/3 అంటే +2. డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా హోల్ క్యూబ్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ సి రైట్ సైడ్కి ఇది 1/c అవుతుంది, సి ఇన్వర్స్ అవుతుంది, సి కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 4/3 ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.